హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది అనమాట. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Starting card, Ace of Pentacles, 3 of Wands, Page of Pentacles, 2 of Pentacles, Knight of Wands, 3 of Pentacles. మనకి పెంటికల్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. 9 of Pentacles చూసారు కదా, అన్నీ కూడా మనకి పెంటికల్స్. ద సన్, సక్సెస్ కార్డ్, 3 of Swords, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, పేజ్ ఆఫ్ కప్స్, 4 of Cups, 10 of Pentacles. మనకి ఎక్కువగా పెంటికల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ద టవర్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, మనకి 7 of Wands వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ద హ్యాంగ్డ్ మ్యాన్, 8 of Pentacles, బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ మనకి పెంటికల్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ కూడా వచ్చింది. వ్యాన్స్ ఎనర్జీలో మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్, మిథునం, తుల, కుంభం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది, పెంటికల్స్, సోర్స్, ఆ విధంగానే వ్యాన్స్ ఎనర్జీ. అన్ని రాసుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది అనమాట. మీ పర్సన్ అయితే పాస్ట్లో మనీ గురించి ఎక్కువగా ఆలోచించి మనీ మైండ్ సెట్ తోటి మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేసినట్టయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. ఫ్యామిలీ వల్ల అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకోవడం వల్ల తన లైఫ్ అనేది సక్సెస్గా లీడ్ చేయొచ్చు. తన కెరియర్ అనేది బాగుంటుంది. నా లైఫ్లో నాకు ఎక్కువగా మనీ ఉంటే చాలు, ఎమోషన్స్తో నాకు అవసరం లేదు అని చెప్పి వ్యక్తి 4 of Cups అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఇక్కడ వేరే వారిని చూస్ చేసుకుని వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, అంటే తన లైఫ్ని సక్సెస్ చేసుకోవాలి, కెరియర్ పరంగా తను మంచి గ్రోత్ అనేది సాధించాలి, అలాగే ఇక్కడ తన లైఫ్లో తను బిజీగా ఉండాలి కెరియర్ పరంగా అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. అనుకుని ఇక్కడ వేరే వారిని చూస్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ చేసి ఇక్కడ సడన్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. అది కూడా ఇక్కడ మీ లవ్ని పక్కన పెట్టి, అంటే మీలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం తనకి నచ్చకపోయినా, తన మనసులో బాధ ఉన్నా కూడా ఇక్కడ అంటే మీలాంటి వ్యక్తి ఎవరు కూడా దొరకరు, మీ అంతా అన్కండిషనల్ లవ్ చూపించే వ్యక్తి ఎక్కడ కూడా ఉండరు అని చెప్పి వ్యక్తికి తెలిసినా కూడా కావాలి అని చెప్పి మీ లవ్ని పక్కన పెట్టి ఇక్కడ వేరే వారిని చూస్ చేసుకున్నారనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ అయితే ఇక్కడ
పైకి హ్యాపీగా ఉన్నట్టయితే నటిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో అవ్వచ్చు, లేదంటే ఈ వ్యక్తి ఎవరినైతే చూస్ చేసుకొని, ఎవరి లైఫ్‌లోకైతే వెళ్లారో వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీగా లేరనమాట. తన లోపల ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. బట్ బయటకొచ్చేసరికి ఈ విధంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. పాస్ట్‌లో మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అంతే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేదైతే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తన మనీ మైండ్ సెట్ తోటి, తన కెరియర్ గురించి, తన లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి, ఇక్కడ మీ లవ్‌ని, మీరు చూపించే అన్‌కండిషనల్ లవ్‌ని పక్కన పెట్టారనమాట ఈ వ్యక్తి. అంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోతుంది అని అనుకుని పాస్ట్‌లో ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు అనేదైతే మనకి తెలుస్తుంది. బట్ ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేసరికి 9 ఆఫ్ పెంటికల్స్. చూసారు కదా! తన లైఫ్‌లో తనకి ఎంత మనీ కావాలో, అంత మనీ ఉన్నా కూడా, తన చుట్టూ హ్యాపీనెస్ ఉన్నా కూడా, తన లైఫ్‌లో ఏదో కోల్పోయిన భావం. అంటే తను ఫుల్‌ఫిల్ అవ్వలేకపోతున్నారనమాట. అంటే తనకి మనీ ఉంటే చాలు, తన లైఫ్ అనేది బాగుంటే చాలు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. ఎవరి ఎమోషన్స్‌తో నాకు అనవసరం. నేను హ్యాపీగా ఉండి నా లైఫ్ అనేది సక్సెస్ చేసుకుంటే అదే చాలు అనే విధంగా ఈ వ్యక్తి అయితే అనుకున్నారు. బట్ ఇక్కడ తన చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా, మనీ ఉన్నా, మంచి అంటే ఇక్కడ తన లైఫ్‌లో బిజీగా ఉన్న కెరియర్ పరంగా ఏ రకంగా ఉన్నా కూడా తన లైఫ్‌లో ఏదో ఒక కోల్పోయిన భావం. అంటే తన లైఫ్ ఇంకా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఏదో కావాలి తన లైఫ్‌కి. అంటే అది మీరే. మీరుంటేనే తను ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్ అవ్వగలుగుతారు. తన చుట్టూ ఎంత మనీ ఉన్నా, ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా తను ఇంకా ఫుల్‌ఫిల్ అవ్వలేకపోతున్నారంటే దానికి రీజన్ మీరే. మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం వల్లే తన లైఫ్‌లో ప్రెజెంట్ ఈ విధంగా ఉన్నారు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అనేది మనకి తెలుస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తి విషయంలో చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో, ఏస్ ఆఫ్ కప్స్ అంటే కొంతమంది విషయంలో మీ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్రేక్ చేశారనమాట. అంటే మీరు కూడా ఊహించలేదు. ఈ వ్యక్తి మీ రిలేషన్‌ని స్టక్ చేస్తారు. సడెన్‌గా బ్రేక్ చేస్తారు అని మీరు అనుకోలేదనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారు. అలాగే కొంతమంది విషయానికొచ్చేసరికి మీతో మైండ్ గేమ్ అనేది ఆడారనమాట. అంటే ఇక్కడ మీతో స్లోగా రిలేషన్ అనేది కట్ చేస్తూ, ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ, ఈ విధంగా స్లోగా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అనేది కొంతమంది విషయంలో అయితే కనిపిస్తుందనమాట. బట్ ఏదైనప్పటికీ కూడా మీ పర్సన్ ఎప్పుడైతే మీ విషయంలో ఆ విధంగా చేశారో మీరు ఈ విధంగా అంటే ఏస్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. మీ పర్సన్‌కి మీరు అపాలజీ చెప్పడం కానీ, అంటే ఇక్కడ మీ తప్పు లేకపోయినా కూడా మీరు అపాలజీ చెప్పడం కానీ, మీ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందేమో అని చెప్పి మీ పర్సన్‌ని పదే అడగడం. అంటే నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తప్పు జరిగితే నన్ను క్షమించు. బట్ మన రిలేషన్‌ని బ్రేక్ చేయకు. నువ్వు ఏది చెప్పినా నేను వింటాను. నాకు నువ్వు మాత్రమే కావాలి. నీతో ఉంటేనే నేను నా లైఫ్‌లో నేను ఫుల్‌ఫిల్ చేసుకోగలను. నా లైఫ్‌లో నేను సక్సెస్‌గా ఉండగలను. హ్యాపీగా ఉండగలను. నువ్వు నా లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోతే గనక నా లైఫ్ అనేది అక్కడితో స్టక్ అయిపోతుంది. ఇలాగా మీరైతే చాలా రిక్వెస్ట్ చేశారనమాట మీ పర్సన్‌ని. బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏమీ పట్టించుకోలేదు. అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత చిరాకు పడుతూ ఉన్నా కూడా, తన లైఫ్‌లో తను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నా కూడా, చూసారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఇక్కడ తను ఎవరైతే తన లైఫ్‌లో ఉన్నారో వేరే అదర్ పర్సన్, ఆ పర్సన్‌తో హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ, ఒకవైపు ఆ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి అట్రాక్షన్‌తో ఉన్నా కూడా, అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఎమోషన్స్‌తో పని లేదు.
బట్ కొంచెం మీ ప్రేమని దూరం చేసుకుంటున్నాను, మీలాంటి వ్యక్తి తనకి లైఫ్‌లో దొరకరు అనే బాధ ఉంది. బట్ దాన్ని పక్కన పెట్టి, ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఎంజాయ్ చేయడం అనేది ఈ వ్యక్తి అయితే చేశారనమాట పాస్ట్‌లోని. అయినా కూడా మీరు యాక్షన్ తీసుకుని తన విషయంలో నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్‌ని రిక్వెస్ట్ చేస్తూ, ప్రాధేయపడుతూ ఉండేవారనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్‌ని పక్కన పెట్టడం వల్ల మీరు చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. మీరు ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అని ట్రై చేసినా కూడా మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోయేవారనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్‌ని మీరు స్పై చేస్తూనే ఉండేవారు. ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూనే ఉండేవారనమాట ఎప్పుడూ కూడా. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా టేక్ ఈజీగా తీసుకున్నారు. అంటే మీరు మీ పర్సన్ లేకపోతే ఉండలేరు. మీ లైఫ్ అనేది స్టక్ అయిపోతుంది. మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో మీరు ఈ విధంగా ఎమోషనల్ అయిపోతారు. యాక్షన్ తీసుకుంటారు, రిక్వెస్ట్ చేస్తారు. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. అంటే మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉండిపోయి యాక్షన్ తీసుకుంటారు. తను ఎంత వద్దు, ఎంత చిరాకు పడినా, తను ఎంత వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టినా, పదే పదే మీరు రిక్వెస్ట్ చేస్తూ, అంటే ఈ వ్యక్తికి మీరు మెసేజెస్ చేయడం కానీ, ఏస్ ఆఫ్ సోర్డ్స్ కాల్స్ చేయడం కానీ, ఈ వ్యక్తిని మీట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ చేస్తూ ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. ఎందుకంటే మీరే మీ పర్సన్ కన్నా కూడా ఎక్కువ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా ఫస్ట్ నుంచి మీరే ఎక్కువగా మీ పర్సన్ విషయంలో ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టేవారనమాట. ఎక్కువగా ఎమోషనల్‌గా మీరే కనెక్ట్ అయిపోయి ఉన్నారు అనేది ఈ వ్యక్తికి తెలుసనమాట. దానివల్లే ఇక్కడ మీ నుంచి ఈ వ్యక్తి అయితే ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారనమాట. బట్ మీరు ప్రెజెంట్‌కొచ్చేసరికి చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నా కూడా బయటికి ఈ విధంగా స్ట్రాంగ్‌గా, సైలెంట్‌గా కనిపించడం అయితే స్టార్ట్ చేశారు. అంటే మీరు మీ మనసులో ఎంత మీ పర్సన్ గురించి ఆలోచించినా, తనతో మాట్లాడాలి అని ఎప్పటికప్పుడు మీకు అనిపించినా, తనకి మెసేజ్ చేయాలి అని చెప్పి మీరు అనుకున్నా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా, పాస్ట్‌లో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చాలా బెండ్ అయిపోయి మీ పర్సన్ విషయంలోనే ఉండేవారు కదా! బట్ మీరు ప్రెజెంట్‌కొచ్చేసరికి ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారనమాట. ఎమోషనల్‌గా బాధపడుతున్నా కూడా అంటే మీ లైఫ్‌లో మీరు మీ కెరియర్‌పై మీరు ఎక్కువగా దృష్టి పెట్టారు. మీ లైఫ్‌లో మీరు ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎవరైతే మీపై డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళ కోసం మీరైతే లైఫ్ అనేది లీడ్ చేయాలి. మీకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా మీరు ఫుల్‌ఫిల్ చేయాలి. ఈ విధంగా మీరైతే అనుకున్నారనమాట. అనుకుని ఇక్కడ మీరు మీ కెరియర్‌లో బిజీగా ఉండడం అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే ఇక్కడ మీ లైఫ్ గురించే మీరైతే ఎక్కువ ఫోకస్ చేశారు. ఒకవైపు మీ పర్సన్ గురించి వెయిటింగ్ చేస్తున్నా, అంటే మీ మనసులో మీ పర్సన్‌కి ఇచ్చిన ఆ ప్రయారిటీ ఏదైతే ఉందో, ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది అలాగే ఉన్నా కూడా మీరు పైకి మాత్రం మీ లైఫ్‌ని మీరు సక్సెస్ చేసుకోవాలి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు కాపాడుకోవాలి. మీకు ఎంత మీ పర్సన్‌తో మాట్లాడాలి, మీట్ అవ్వాలి, మెసేజ్ చేయాలి అని అనిపించినా కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీరు ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఈ విధంగా బిహేవియర్ చేశారు కదా! బెండ్ అయిపోయి. బట్ నేను అలా చేయకూడదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్. ఈ విధంగా ప్రెజెంట్ అయితే మీరు ఆలోచించడం మొదలుపెట్టారనమాట. అంటే ఇక్కడ మీరు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే బయటికి మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటూ కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు కాపాడుకుంటూ, మీపై మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉంటున్నారనమాట. అంటే మీ పర్సన్‌కి చూడగానే మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ పర్సన్ అయిపోయారు.
మీ లైఫ్లో మీరు సక్సెస్గా ఉన్నారు. ఎవరి విషయంలో మీరు బెండ్ అవ్వకుండా, అంటే పాస్ట్లో చాలా ఇన్నోసెంట్ పర్సన్ కింద, చాలా చులకనగా, అంటే మీరు ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్, మెచ్యూర్డ్గా ఆలోచించే టాలెంట్ అనేది మీకు లేదు. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, మీరు స్ట్రాంగ్గా ఉండలేరు. ఇలా ఈ వ్యక్తి అయితే అనుకున్నారు కదా. బట్ మీరు ప్రజెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా కనిపించేసరికి, ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా, ఈ వ్యక్తికి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఏస్ ఆఫ్ సోర్స్, ఇక్కడ తన లైఫ్లో ఎవరితో లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా, ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నా కూడా మీ నుంచి పాస్ట్లో ఏవైతే ఎఫర్ట్స్ వచ్చాయో, అంటే కాల్స్ రావడం, మెసేజెస్ రావడం, పదే పదే మీరు మీ పర్సన్ని రిక్వెస్ట్ చేయడం, ప్రాధేయపడుతూ ఇవన్నీ చేసేవారు కదా. అవన్నీ ఎప్పుడైతే స్టక్ అయిపోయాయో మీ నుంచి రాకుండా, ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పై చేయడం మొదలుపెట్టారనమాట. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, తన్ని వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు మీ లైఫ్లో ఎలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు, మీ లైఫ్ని ఎలా సక్సెస్ఫుల్గా గడపబోతున్నారు, మీ పర్సన్ని పక్కన పెట్టి మీ కెరియర్లో మీరు బిజీగా ఉంటూ మీ కెరియర్పై మీరు ఎలా ఫోకస్ చేయగలుగుతున్నారు, ఇలా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా రకాలుగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే అబ్జర్వ్ చేస్తున్నారనమాట. అలాగే కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు, మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు అని చెప్పి. అంటే మీరు తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలరు, ఏదైనా కూడా సాధించగలరు, మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలరు అనే విషయం ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. మీరు కూడా మీ పర్సన్కి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని చెప్పి అర్థమయ్యేలాగా చేశారు. అంత స్ట్రాంగ్ పర్సన్లా మీరైతే మారిపోయారనమాట. మీరు ఎంత బాధలో ఉన్నా కూడా, ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా, మీ పర్సన్ మీ లవ్ని పక్కన పెట్టి ఇక్కడ తను ఎక్కువగా తన కెరియర్కి, మనీకి, తన ఫ్యామిలీకి, ఇలా ఎప్పుడైతే వేరే అదర్ పర్సన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారో, మీరు చాలా బాధపడుతున్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టయితే కనిపిస్తున్నారనమాట. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళతో మీరు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయడం, మీ లైఫ్ అనేది అక్కడతో స్టక్ చేసుకోకుండా, మీ లైఫ్లో మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో అలా ఉండడానికి ట్రై చేయడం. అంటే ఇక్కడ మీ బ్యూటీపై మీరు ఎక్కువగా కేరింగ్ చూపించడం కానీ, మీరు అందరిలోనే గ్రేట్గా కనిపించాలి అని చెప్పి మీరు అనుకోవడం కానీ, ఇలా అయితే చేస్తున్నారనమాట. మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ లైఫ్లో ఏం కావాలి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచిస్తూ మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారనమాట. త్రీ ఆఫ్ ఫ్యాన్స్, వెయిటింగ్ ఎనర్జీ. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ మనసులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఇప్పటికీ కూడా వెయిటింగ్ చేస్తూ, అంటే తనతో మాట్లాడితే బాగుండు, తన్ని ఒక్కసారి చూస్తే బాగుండు, తన నుంచి కాల్ వస్తే బాగుండు, ఇలా అనమాట. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తన నుంచి, బట్ మీరు బయటకు మాత్రం స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట. ఈ వ్యక్తి గురించి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉన్నా కూడా, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది, అలాగే ఇక్కడ మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. అలాగే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్,
వాళ్ళు ఎవరు తన లైఫ్‌లో ఉన్నా కూడా ప్రెజెంట్ అయితే మీ పైనే తన ఫోకస్ అనేది ఉంది అనేదైతే మనకి తెలుస్తుందనమాట. మీతోటే తను ఎమోషనల్‌గా ఏవైతే ఫీల్ అవుతున్నారో, అంటే తను ఏదైతే బాధపడుతున్నారో, ప్రెజెంట్ తను ఏదైతే సఫర్ అవుతున్నారో, మీ గురించి తను ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో, ఎమోషనల్‌గా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్స్‌లో మీ పర్సన్ అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ సోర్స్. క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అంటే మీ పర్సన్ మీ ఎదురుగా వస్తే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. మీ పర్సన్‌ని మీరు నిలదీస్తారు. బట్ నిజానికి మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్‌గా బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా వరకు కొంతమందైతే అంటే మీరు రియలైజ్ అవుతున్నా కూడా మీ మనసులో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఫీల్ అవుతూనే ఉన్నారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తికైతే అది తెలియక పైకి మీరు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు కదా! బట్ మీరు ఈ వ్యక్తి వస్తే ఈ విధంగా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తారేమో అని భయపడుతున్నారు అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి, ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ. తను మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఎంత ఫాస్ట్‌గా ఆలోచించినా యాక్షన్ మూవ్‌మెంట్ అనేది ఉండదనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు. కన్‌ఫ్యూజనెస్‌తో ఉంటారనమాట ఈ వ్యక్తి. మేబీ మీ దగ్గరికి వస్తే ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా మీరు కమిట్మెంట్ ఇస్తారో లేదో ఈ వ్యక్తికి అనే కన్‌ఫ్యూజనెస్ అనేది ఉంది ఈ వ్యక్తికి. అందుకనే ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట. పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో తనకి మనీ ఇంపార్టెంట్. తను మనీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ చూసారు కదా ఇక్కడ. మీ పర్సనల్ లైఫ్‌లో ఇక్కడ చాలా మల్టీ రిలేషన్స్ ఉండవచ్చు. అంటే కొంతమంది విషయంలో. మీకు ప్రయారిటీ ఇవ్వకుండా తన లైఫ్‌లో వేరే అదర్ రిలేషన్స్ ఉండడం కానీ, లేదంటే ఇక్కడ మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేను. మీతో ఉంటే మీ పర్సన్‌కి మనీ పరంగా సపోర్ట్ అనేది అందదు అని చెప్పి ఇక్కడ ఈ వ్యక్తి అనుకున్నారు కదా! బట్ ప్రెజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఏమున్నా కూడా ఇక్కడ తన లైఫ్ అనేది ఎంత బాగున్నా మనీ పరంగా, తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా ప్రెజెంట్ ఈ వ్యక్తి మీకే ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఆలోచనలనేవి చేస్తున్నట్టు తెలుస్తుందనమాట. 6 ఆఫ్ సోర్డ్స్. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు మీతో చాలా గొడవలు, చాలా డిస్కషన్స్ అనేవి చేశారనమాట. మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు జరిగినట్టయితే కనిపిస్తుంది మనకి. మళ్ళీ అవన్నీ కూడా ఎండ్ చేసి మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయబోతున్నారనమాట యాక్షన్ తీసుకుని. బట్ మీరైతే చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి. స్ట్రాంగ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ద ఎంప్రెస్ అంటే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఎమోషనల్‌గా మీరైతే బెండ్ అయిపోవద్దు. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకున్నా కూడా మీరు కొంచెం మొండిగా ఉండడానికి ట్రై చేయండి. వెంటనే ఈ వ్యక్తి వచ్చారు కదా! రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి, యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి మీరైతే కమిట్మెంట్ ఇవ్వద్దు. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి చూసారు కదా! మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేశారు. చాలా గొడవలనేవి చేశారు. మిమ్మల్ని ఎంప్రెస్‌లా ఫీల్ అయిన తర్వాత, ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మీ రిలేషన్‌ని రీబర్త్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పాస్ట్‌లో మీరు ఇంత ఎఫెక్షన్ చూపించారు. బట్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. యూనివర్స్ అదే చెప్తున్నారు మీకు. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి. ఎమోషనల్‌గా మదర్ నేచర్‌తో మీరు పాస్ట్‌లో ఉన్నారు కనుక ప్రెజెంట్ మీరైతే ప్రాక్టికల్‌గా మొండిగా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ వ్యక్తి దగ్గర. మళ్ళీ మీరు ఈ విధంగా మదర్ నేచర్‌తో ఉంటే ఈ వ్యక్తి మళ్ళీ దాన్ని అలుసుగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఆ ఛాన్స్ అనేది ఆ వ్యక్తికి ఇవ్వద్దు.
మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచన అనేది ఆ వ్యక్తికి రాకూడదు. అలా రాకూడదంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారు, సజెషన్స్ చేస్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రిజనేట్ అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.